విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఏపీ పిల్లల భవిష్యత్తును ప్రణాళికాబద్ధంగా మార్చేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలోనే గతంలో గాడితప్పిన వ్యవస్థను గాడిని పెట్టే ప్రయత్నం చేశారు. ఏమాత్రం కసరత్తు లేకుండా సీబీఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, ఐబీ అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచారు. రంగుల కోసం వేల కోట్లు ఖర్చుపెట్టారు. కానీ ఒక్క టీచర్ను నియమించలేదు. ఈ పరిస్థితుల్ని పూర్తిస్థాయిలో మార్చేందుకు నారా లోకేష్ తొలి రోజు నుంచే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. స్కూళ్లను మెరుగుపరచాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీచర్ల వల్లే అవుతుందని నారా లోకేష్ గట్టి నమ్మకం. కర్నూలు జిల్లాలో ఓ ఏకోపాధ్యాయి స్కూల్ టీచర్ తన స్కూల్ను ఆదర్శంగా తీర్చిదిద్దిన విషయాన్ని తెలుసుకొని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లను సంస్కరించాలంటే ఏం చేయాలో ఆమె దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. ఇలా ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులను నారా లోకేష్ గుర్తించి వారి సలహాలు తీసుకుంటున్నారు. ఏడాదిలో విద్యాశాఖలో పెనుమార్పులు వచ్చాయి. విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల భారం తగ్గించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, విద్యా నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టారు. విద్యాశాఖలో రాజకీయ ప్రభావాన్ని తొలగించాలని నిర్ణయించారు. విద్యా కార్యక్రమాలు లేదా విద్యార్థులకు అందించే సామగ్రిపై రాజకీయ నాయకుల ఫోటోలు లేదా పార్టీ రంగులు ఉండకుండా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యేలా ఒత్తిడి చేయకుండా వారి విద్యపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జాబ్ ఫేర్లు తప్ప ఇతర రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లకూడదని ఆదేశించారు. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్స్ పెడుతున్నారు. విద్య నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త కరికులం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని సీబీఎస్ఈ తరహాలో ప్రవేశపెట్టడంతో పాటు జనవరి నాటికి ప్రీ-ఫైనల్ పరీక్షలను పూర్తి చేయాలని ప్రతిపాదించారు. గతంలో ఉపాధ్యాయులు బహుళ యాప్ల వినియోగం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించడానికి వాటి తప్పనిసరి వినియోగాన్ని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. 16,000 కంటే ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ఇచ్చారు. త్వరలో నియామకాలు పూర్తవుతాయి. మొత్తంగా విద్యాశాఖలో నారా లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది.